రాజేంద్రనగర్ నియోజకవర్గ హనుమానగర్ ప్రజలంతా ఐక్యమత్యంగా ఉండి తమ ప్రాంతాన్ని కాపాడుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీల పలువురికి కండువ కప్పి ఆహ్వానించిన ఆయన కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు, మంత్రులు పొంగులేటి, వివేక్ పట్నం, మహేందర్ రెడ్డి ఇళ్లే చెరువులు, ఎఫ్టీల పరిధిలో ఉన్నాయని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే భయపెడితే భయపడొద్దని ఎదిరించాలని కేటీఆర్ స్పష్టం చేశారు. తానే స్వయంగా నిలబడి ఒక్కొక్కరికి ఇళ్ల పట్టాలు ఇప్పిస్తారని కేసీఆర్ మళ్లీ ప్రజల దయతో గెలుస్తారనే ధీమాను వ్యక్తం చేశారు. వాళ్ళ అన్నగారిని ముట్టుకోరు. హిమాయత్ సాగర్ పోదాం కావాలంటే ఇప్పుడు హిమాయత్ సాగర్ ఎవరెవరు ఉన్నాయి? మహేందర్ రెడ్డిది ఉందా? మంత్రి వివేక్ ఉన్నదా? ఇంకా వేరే పెద్ద పెద్దలు షాలు ఉన్నాయి. వాళ్ళు ఎవరే ముట్టుకోరంట. వాళ్ళేమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన ఇల్లు చెర్లనే ఉంది. ఇవేవి కనబడతలేవు రేవంత్ రెడ్డికి, ఆ బుల్డోజర్లకు, హైడ్రాకు. కానీ హనుమాన్ నగర్లు ఉన్న గరీబోళ్ళు, వీళ్ళకి ఎవడున్నాడు, మెడల్ పట్టి నూకేస్తే బయటపడతారు, మీకేం చేత అవుతుంది అనుకుంటున్నారు. కానీ మీ వెనుక కేసీఆర్ సార్ ఉన్నాడు, మేమందరం ఉన్నాం, భయపడక్కర్లేదు. అవసరమైతే మీకు నోటీసులు వచ్చినాడు, మళ్ళా వస్తాం. మళ్ళా వచ్చి అవసరమైతే వకీలను కూడా తీసుకొస్తాం, అందరిని తీసుకొస్తాం. న్యాయం కోసం కొట్లాడదాం, ధర్మం కోసం కొట్లాడదాం, మీకు అండగా నిలబడతాం. దయచేసి మీరు ఎవ్వరు బేజారు కాకండి. ముఖ్యంగా పిల్లలు, యంగ్స్టర్స్ ఎవరైతున్నారో మీరు గట్టిగా ఉండాలి. మళ్ళీ వాడు వీడియో చూసి దావత్ పెట్టగానే ఆగం కావద్దు. మళ్ళీ చెప్తున్నా, గట్టిగా ఉండాలి అంటున్నా, గట్టిగా ఉండాలి. మీ ఎమ్మెల్యే సాబు ఏమైందో మరి, మన దానిలో గెలిచిండు, అందులో పోయి దుక్కిండు. ఆయనకేం రోగం వచ్చిందో, ఆయనకి ఏమైందో నాకు తెలియదు. ఏం అవసరం వచ్చిందో, ఆయనకి ఏం పని చేసిండు. ఇప్పుడు పోయి అందులో పోయి పడ్డాడు, వార్నింగ్ ఇస్తున్నాడు. వార్నింగ్ ఇస్తే భయపడతావా? చెప్పు. రేషన్ వల్ల తెలంగాణ బిడ్డలం పెద్ద పెద్దలకి భయపడలేదు. తప్పకుండా ఉరికించి అన్యాయం చేస్తే ఉరికిస్తామని చెప్పు అంతే.